రాగి పిండితో చాలా తక్కువ టైంలో చేసుకునే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. ఎలా చేద్దామో చూసేద్దామా? హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈ రాగి జావ రెడీ చేయడం కోసం నేను ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నానండి. మనకి జావ కన్సిస్టెన్సీ అనేది పలుచగా కాకుండా, గట్టిగా కాకుండా కరెక్ట్‌గా రావాలి అంటే ఒక గ్లాస్ పిండికి 8 గ్లాసుల నీళ్లు పడతాయండి. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఏ గ్లాస్‌తో అయితే పిండి తీసుకున్నానో, అదే గ్లాస్‌తో 6 గ్లాసుల నీళ్లు తీసుకొని ఎసరు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నీళ్లను స్టవ్ పైన పెట్టి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలండి. ఈ ఎసరు మరిగేలోపు మనం తీసుకున్న పిండిలో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎసరు బాగా కెర్లుతున్నప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మనం నీళ్లు కలిపి పెట్టిన పిండిని ఇందులో వేసి కలుపుతూ ఉడికించాలండి. చూడండి మనకి ఈ స్టేజ్‌లో పిండి పలుచగా అనిపిస్తుంది కదండీ! ఒక 3, 4 నిమిషాలు ఉడికిన తర్వాత జావ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుందండి. ఈ రాగి జావని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మనకి ఎముకలనేవి చాలా బలంగా తయారవుతాయండి. ఎందుకంటే రాగి పిండిలో మనకి కాల్షియం లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయండి. ఇందులో ఉండే ఎక్కువ పీచు పదార్థం వల్ల మన డైజెషన్ సిస్టమ్ కూడా బాగా వర్క్ అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జావ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడిందంటే మనకి రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి మన టేస్టీ రాగి జావ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను ఒక మట్టి కుండలో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని డైరెక్ట్‌గా మనం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చండి. దీన్ని బెల్లం కాంబినేషన్‌లో తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. స్వీట్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే పిండి వడియాల కాంబినేషన్‌లో కూడా తీసుకోవచ్చు. ఈ రాగి జావలో కొంచెం మజ్జిగ గాని, పెరుగు గాని వేసుకొని తీసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా. మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఈజీ బ్రేక్‌ఫాస్ట్‌ని మీ డైలీ రొటీన్‌లో మీరు కూడా యాడ్ చేసేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.